హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్స్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతాయా లేకుంటే డౌన్ అవుతాయా వాటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్కి అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీఆర్ఎస్ గురించి చెప్తాను. టీఆర్ఎస్ కాయిన్ అయితే నేను ఆల్రెడీ మీకు చాలా రోజుల క్రితం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మీకు సిగ్నల్ ఇచ్చాను సేల్ చేయమని. ఎందుకు సేల్ చేయమన్నాడు, పర్టికులర్గా స్ట్రాటజీ ఏంది, ఆ వీడియో క్లిప్ అయితే ఇప్పుడైతే ప్లే చేస్తాను. ఎందుకంటే చాలామంది కొంతమంది ఏంటంటే ప్రూఫ్ అడుగుతున్నారు అండ్ నేను ఇస్తున్నా లేదా అన్నది కూడా మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అండ్ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు ఏంటంటే బుల్ రన్ ఇంకొక మహా అంటే 30 డేస్లో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మీకు నాకు తెలిసినంత వరకు ఒక 25 కాయిన్స్ అయితే ఆల్రెడీ బాటంలో అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన పర్టికులర్ టెక్నికల్ అనాలిసిస్ అవన్నీ ఏంటంటే గ్రూప్లో ఇచ్చాను. ఈ 1 మంత్ లోపల ఎవరైతే గ్రూప్లో ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మొత్తం ఏంటంటే ప్రాఫిట్స్ వస్తాయి. ఈ 1 మంత్ మీరు జాయిన్ అవుతే మీకు ఎంత ప్రాఫిట్స్ అంటే అంత ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకేనా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేవి ఈ వీడియోలో అయితే చెప్తాను, ఒకసారి అయితే చూడండి. అయితే టీఆర్ఎస్ కాయిన్ అయితే మనం ఎక్కడ సిగ్నల్ ఇచ్చాం ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో నేను బై సిగ్నల్ ఇచ్చాను. ఒకసారి నేనైతే జోన్ అయితే ఫామ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఈ జోన్లో నేనైతే బై సిగ్నల్ ఇచ్చాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కాయిన్ నియర్లీ మనం చూసుకున్నట్లయితే ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది, 125% అయితే ఇంక్రీజ్ అయింది. నేను చెప్పాను ఎగ్జాక్ట్గా మీకు ఎల్లో లైన్ దగ్గరికి మనకు ప్రైస్ టార్గెట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ లెవెల్కి అయితే మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎక్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ కాన్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా బీరిష్ డైవర్జెన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే డైరెక్ట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ నాన్ స్టాప్గా 125% ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనకి ఈ టీఆర్ఎస్ కాయిన్లో ఏంటంటే కొంతవరకు ఏంటంటే కరప్షన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఇంక్రీజ్ అయింది కదా, దీనికన్నా కొద్దిగా ఇంక్రీజ్ అయినప్పటికీ మళ్ళీ ఏంటంటే ఈ వైట్ లైన్ అయితే హోల్డ్ చేయాలి. ఇది మనకి బుల్ మార్కెట్ సపోర్ట్ అన్నట్టు, ఎందుకంటే మార్కెట్ వీటిని అయితే హోల్డ్ చేస్తుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈ వైట్ లైన్ టచ్ అవ్వడంతో టీఆర్ఎక్స్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఈ వైట్ లైన్ టచ్ అయ్యడంతో ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా ఏంటంటే బుల్ మార్కెట్ సపోర్ట్ హోల్డ్ చేస్తుంది. వన్స్ ఈ వైట్ లైన్ని ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పటిదాకా ఏంటంటే టీఆర్ఎక్స్ డౌన్ ట్రెండ్ అయితే ఉండదు. బట్ నా పరంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఒక చిన్నపాటి కరప్షన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే మీకు బుల్ మార్కెట్లో ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టీఆర్ఎక్స్ లాస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. 0.23 దగ్గర నుంచి 0.25 అది లాస్ట్ టార్గెట్. అది బుల్ మార్కెట్ టాప్లో ఏంటంటే మీకు ఆ ప్రైస్ టార్గెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇది రావాలంటే మ్యాక్సిమం ఈ వైట్ లైన్ని ఇవన్నిటిని హోల్డ్ చేయాలి. ఖచ్చితంగా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాబట్టి నేను ఆ టైం దాకా అయితే వెయిట్ చేయను, దాంట్లో ఫండ్స్ అయితే ఉంచాను. కాబట్టి నేను ఇక్కడ సేల్ అయితే చేస్తాను. ఈ వీక్లీ దగ్గరికి అస్సలే చెక్ చేసుకొని నేను ప్రైస్ అనేది ఖచ్చితంగా అయితే సేల్ చేస్తాను. ఒకవేళ రానప్పటికీ నేను కొద్దిగా స్టాప్ లాస్ అనేది దీనిపైన పెట్టాను. కొద్దిగా డౌన్ అయినప్పటికీ నేను ఏంటంటే ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవుతాను. ఇంకా కొద్దిగా ఏంటంటే ఈ లెవెల్కి వచ్చిందంటే ఇంకా 100% ప్రాఫిట్ అయితే తీసుకొని ఎగ్జిట్ అవుతాను. బీటీసీ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది ప్రజెంట్. ఎందుకంటే మనకి ఏదైతే ఎల్లో లైన్ ఉందో దానికన్నా బిలోనే ఉంది. ఎందుకంటే నా వీడియోస్ మిగిలిన చాలా నుంచి స్టార్టింగ్ అయితే చూస్తున్నారో వాళ్ళకైతే అర్థమవుద్ది ఎల్లో లైన్ అంటే ఏంది, ఇక్కడ ఈ సపోర్ట్ ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమవుద్ది. తెలియకుంటే ఒకసారి ఏంటంటే నా మిగిలిన వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మార్కెట్ ఇప్పుడు ఎందుకు డేంజర్లో ఉందంటే మనకి ఈ డైలీ లెవెల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ మనం చూసుకున్నట్లయితే నియర్లీ 67,700 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది కీ లెవెల్. ఇది మనకి ఇటు సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ లెవెల్లో మనకి బియర్స్ ఆర్ బుల్ మార్కెట్ ఇవి రెండు ఏంటంటే వీటి మధ్యకి ఒక కీ లెవెల్ దాకా అయితే ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ కన్నా దీని అబోవ్ వెళ్తే మళ్ళీ మార్కెట్ ఇంక్రీజ్ అవుద్ది, లేదు దీనికన్నా బిలో ఉంటే మార్కెట్ నెగిటివ్లోనే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే ఉందో మార్కెట్ ఇంకొకసారి క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే అనిపిస్తుంది నాకు ప్రస్తుతానికి. ఒకవేళ క్రాష్ అవుతే మనకి ఈ డైలీ లెవెల్ని బిలో అయితేనే మనకి క్రాష్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం వీటిలో ఫ్లక్చువేట్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈ టూ వైట్ లైన్స్లో ఏంటంటే మార్కెట్ సర్క్యులేట్ అవుతుంది. వన్స్ ఏంటంటే వీటి దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అవ్వచ్చు లేకుంటే బ్రేక్అవుట్ అవ్వచ్చు. దీనికోసం అయితే కొద్దిగా టైం అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ రేంజ్లోకి వెళ్ళి మనకి బిలోలో ట్రేడ్ అవుతుంది. అదైతే నేనైతే అబ్జర్వ్ చేశాను. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇంకొక క్రాష్ అయితే రావాలి. ఆ క్రాష్ అయితే చూసుకున్నట్లయితే నియర్లీ ఈసారి క్రాష్ వస్తే ఖచ్చితంగా బీటీసీ అనేది బై చేయండి. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే వాటి లొకేషన్ వచ్చేసి మనం 51,728 దగ్గర నుంచి మనకి నియర్లీ 50,000 దాకా 50,921 ఈ లెవెల్లో ఎక్కడ దొరికినా మీరు బై చేయొచ్చు బీటీసీని. అక్కడ బై చేస్తే మీకు ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇది బీటీసీ లాస్ట్ జోన్ అన్నట్టు. వన్స్ ఈ జోన్కి వచ్చిన తర్వాత మీరు కొద్దిగా గొప్ప ఎంట్రీ అయితే తీసుకోండి. ఎందుకంటే అక్కడ వీక్ లెవెల్ ఉన్నాయి, దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ గ్రీన్ సపోర్ట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి, ఏదైతే గ్రీన్ లైన్ ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకేనా గైస్, ఇప్పుడైతే మనకి ఆ గ్రీన్ లైన్ చూసుకున్నట్లయితే ఎక్కడ నుంచి ఫామ్ అయిందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ నుంచి మార్కెట్ ఇంత దాకా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ టైం ఇదే రేంజ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఒకవేళ ప్రైస్ అనేది డ్రాప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డైలీ లెవెల్ ఏదైతే ఈ డైలీ లెవెల్ ఉందో మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఈ డ్రాప్ ఈ వీక్లీ తీసి మళ్ళీ ఈ డైలీలో ఫ్లయింగ్ అవ్వచ్చు. అందుకోసం చెప్తున్నాను మ్యాక్సిమం ఈ లొకేషన్లో ఎక్కడన్నా మనకి మంచి డిప్ అయితే దొరుకుతుంది. అక్కడ నుంచి ఏంటంటే మనం ఇంకా లాంగ్ టర్మ్కి బీటీసీని అయితే హోల్డ్ చేయొచ్చు. ఇది ప్రస్తుతానికి బీటీసీ డిప్ అన్నట్టు. వన్స్ ఈ డిప్లో ఉన్నప్పుడు మీరు రిస్క్ తీసుకొని బీటీసీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీటీసీ ఆల్రెడీ చాలా ఇంక్రీజ్ అయింది. మీరు ఎంతవరకు తీసుకున్నప్పటికీ 100% ఫిక్స్ కాలేం, రిస్క్లోనే ఎంటర్ కావాలి. ఆ లెవెల్ హోల్డ్ కాకుంటే నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్ ఇమీడియట్లీ ఏంటంటే వైట్ లైన్ క్రాష్ అవుద్ది. ఈ రిస్క్ సేనియర్ తీసుకున్న వాళ్ళే ఇక్కడ ఎంటర్ కండి. లేదు మేము రిస్క్ తీసుకోమన్న వాళ్ళు బీటీసీని వదిలి ఆల్ట్ కాయిన్స్లోకి రండి. ఆల్ట్ కాయిన్స్ సేఫ్గా అయితే ట్రేడింగ్ అయితే ఉంటుంది. ఆల్ట్ కాయిన్స్లో మీరు ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉండాలి. ఈ 1 మంత్లో మీరు ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవుతారో మీకు నెక్స్ట్ ఈ ఇయర్ మొత్తం ఏంటంటే బుల్ రన్లో ప్రాఫిట్లో ఉంటారు. మీ పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉంటుంది. 100% ఇది గ్యారంటీ. మ్యాక్సిమం మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి. మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీనికి స్క్రీన్షాట్ కొట్టేస్తే నేను మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఫాస్ట్గా అయితే జాయిన్ కాండి. ఇప్పుడు ప్రైస్ అనేది మంచి బయింగ్ పొజిషన్లో అయితే ఉన్నాయి. ఎవరైతే గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకసారి అయితే మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను. ఆల్రెడీ ప్రైస్ అనేది ఎంత బాటంలో ఉందనేది కూడా మీరు మనకి కామెంట్ ద్వారా అయితే తెలపండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.